ఈ మధ్య కాలంలో ప్రతి నోట ఒకటే మాట, అదే పెద్ద నోట్ల రద్దు. ఈ మాట వినాక చాలా మందికి చాలా సందేహాలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దా? ఇదే మొదటిసారా? పెద్ద నోట్ల రద్దు వలన మొత్తం బ్లాక్ మనీ బయటకు వస్తుందా? అసలు పెద్ద నోట్ల రద్దు వలన కలిగే లాభాలేమిటి? పెద్ద నోట్ల రద్దు వలన కలిగే నష్టాలేమిటి? పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలకు కలిగే ఇబ్బందులేమిటి? పెద్ద నోట్ల రద్దు ఇంకే దేశాలు ఎప్పుడైనా అమలు చేశాయా? ఇలాంటి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మా టామీ ఏదో చెప్పాలనుకుంటుంది, కొంచెం వినేద్దాం. మా బాసు ఈ వీడియోని మస్తు కష్టపడి చేసిండు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ టామీ. పెద్ద నోట్ల రద్దు భారతదేశంలో కొత్తేమీ కాదు. 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల కన్నా పెద్ద నోట్లే రద్దు చేశారు. 1938వ సంవత్సరంలో ఆర్బీఐ 1000 రూపాయలు 10,000 రూపాయల నోట్లు ప్రింట్ చేసింది. మళ్ళీ దాన్ని 1946వ సంవత్సరంలో రద్దు చేసింది. అలాగే 1954వ సంవత్సరంలో 1000 రూపాయలు 5,000 రూపాయలు 10,000 రూపాయలు కొత్త నోట్లు ప్రింట్ చేశారు. మళ్ళీ 1978వ సంవత్సరంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ వీటిని రద్దు చేశారు. 1978వ సంవత్సరంలో పెద్ద నోట్లు రద్దు అయినప్పుడు చాలా మందికి పెద్దగా ఇబ్బందులు ఏమీ రాలేదు. ఎందుకంటే అప్పుడు పెద్ద నోట్లు దేశంలో చాలా తక్కువ శాతం మంది దగ్గర ఉండేవి. అప్పట్లో పెద్ద నోట్ల రద్దుకి ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగితే చాలా మంది 1000 రూపాయల నోట్లు ఇంతవరకు మా జీవితంలో చూడలేదు అని సమాధానం ఇచ్చేవారు. అందుకే అప్పటి పెద్ద నోట్ల రద్దు బ్లాక్ మనీపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న మొత్తం డబ్బులో 86% డబ్బులు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లలోనే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వలన తక్షణం కలిగే లాభాలేమిటో మనం చూద్దాం. 100% ఫేక్ సర్క్యులేషన్ కరెన్సీ దెబ్బతో ఆగిపోతుంది. టెర్రరిస్టులు, జిహాదీలు, నక్సలైట్లు, మావోలకి హవాలా ద్వారా చేరే డబ్బులు ఆగిపోతాయి. దీనితో వాళ్ళు విధ్వంసం చేయడానికి దాచిన డబ్బు అంతా చెల్లకుండా పోతుంది. బ్యాంకుల్లో లక్షల కోట్ల డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఇంత డబ్బు డిపాజిట్ అవ్వడం వలన బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. బిజినెస్ మెన్ దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతాయి. దానితో పాటు వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. దీని ద్వారా గవర్నమెంట్ కి అధిక ఆదాయం వస్తుంది. ఈ పెద్ద నోట్ల రద్దుతో బంగార వ్యాపారస్తులకి రోజువారీ లెక్కలు చూపెట్టమని, అలానే రోజువారీ సేల్స్ తర్వాత ఎంత స్టాక్ ఉందో డీటెయిల్స్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పింది. దీని ద్వారా బంగార వ్యాపారస్తులు చెడు దారిలో బంగారం కొనుగోలు తగ్గుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా స్వైపింగ్ మిషన్స్ వాడకం అలవాటవుతుంది. దీని ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. గవర్నమెంట్ ట్యాక్సులు కట్టడానికి పాత నోట్లు తీసుకోవడంతో డిఫాల్టర్స్ కట్టాల్సిన అన్ని రకాల ట్యాక్సులు కట్టేస్తున్నారు. దీని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. పెద్ద నోట్ల రద్దుతో కలిగే నష్టాలేమిటో మనం తెలుసుకుందాం. భారతదేశంలో 30% మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. మరి వీళ్ళ సంగతి ఏమిటి? ఈ నిర్ణయం వలన వ్యవసాయ రంగం కొంతకాలం నెమ్మదవుతుంది. కామన్ మ్యాన్ దగ్గర ఎక్కువ క్యాష్ లేకపోవడం వల్ల బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలో నించున్న బ్యాంకుల ఏటీఎంలో సరిపడిన డబ్బు లేకపోవడం వలన పేదవాళ్ళ ఇబ్బందులు చాలానే పడుతున్నారు. చిన్న చిన్న బిజినెస్లు కొంతకాలం ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు కనుక. ఎందుకంటే టౌన్స్ లో, విలేజెస్ లో 99% మంది క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేస్తారు. రియల్ ఎస్టేట్ కొంతకాలం నెమ్మదవుతుంది. కొత్తగా మళ్ళీ 2000 రూపాయల నోటు వలన ఎక్కువ డబ్బు చిన్న సూట్ కేసుల్లో దాచుకోవచ్చు. అలా జరిగితే ముందు బ్లాక్ మనీ దాచుకోవడానికి చాలా సులభం అవుతుంది. పెద్ద నోట్ల రద్దు గురించి ఆలోచించాల్సిన విషయాలు. నోట్ల రద్దుతో బ్లాక్ మనీ మొత్తం బయటపడుతుంది అనుకోవటానికి కుదరదు. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం బ్లాక్ మనీ క్యాష్ రూపంలో లేదు. ఎక్కువ శాతం బ్లాక్ మనీ బినామీ భూముల రూపంలో, విదేశీ బ్యాంకుల్లో, బంగారం రూపంలో ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు వలన అంతా మంచి జరుగుతుందని అనుకోవటానికి లేదు. ఎందుకంటే అది చాలా విషయాల మీద ఆధారపడుతూ ఉంది. మున్ముందు గవర్నమెంట్ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. గతంలో కొన్ని దేశాలు పెద్ద నోట్లు రద్దు చేశాయి, కానీ వాళ్ళు పెద్దగా సక్సెస్ అయినట్టు కనిపించలేదు. అలా నోట్లు రద్దు చేసిన కొన్ని దేశాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మయన్మార్, బర్మా బ్లాక్ మనీని సమూలంగా నిర్మూలించాలనే మంచి ఉద్దేశంతో 1987వ సంవత్సరంలో అప్పటి దేశ నాయకుడైన నేవిన్ ఆ దేశ కరెన్సీలో పెద్ద నోట్లు రద్దు చేశారు. సరైన ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల దేశంలో ఒక్కసారి వ్యవసాయ రంగం కుప్పకూలిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేతుల్లో పెద్ద
నోట్లు చెల్లకుండా పోవడంతో పాటు చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అప్పటికే వరి పంట చేతికి రావడంతో గ్రామీణ ప్రజలు వస్తు మార్పిడి విధానం అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అక్కడ ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు బియ్యం ఇవ్వడం ద్వారా కొనుక్కోవడం ప్రారంభించారు. పర్యవసానంగా బియ్యం అలాగే కూరగాయలు ఎగుమతులు పట్టణాలకి నిలిచిపోయాయి. అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. దీంతో దేశంలో పట్టణ ప్రాంతాల్లో సరుకులు దోపిడీ అల్లర్లు చెలరేగాయి. అల్లర్లు అదుపు చేయటానికి జరిపిన కాల్పుల్లో 10,000 మంది పైగా ప్రజలు చనిపోయారు. ఎన్నో మంచి పనులు చేసిన నేవిన్ పెద్ద నోట్ల రద్దు వలన దేశంలో కలిగిన పరిస్థితికి చివరికి పార్టీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1991వ సంవత్సరంలో జనవరి మాసంలో రష్యాలో ఆ దేశ కరెన్సీ అయిన రూబెల్స్ 50-100 రూబెల్స్ని అప్పటి దేశ అధ్యక్షుడు గోర్బాచేవ్ రద్దు చేశారు. 1961వ సంవత్సరం నుంచి చలామణి అవుతున్న రూబెల్స్ని 3 దశాబ్దాల తర్వాత రద్దు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బ్యాంకులో ప్రైవేట్ ఖాతాలన్నీ నిలిచిపోయాయి. ప్రతి చోట గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రద్దు చేసిన తర్వాత వివిధ బ్యాంకుల్లో వ్యక్తిగతంగా ప్రజలు 500 రూబెల్స్ని మించి తీసుకోరాదని ఆంక్షలు విధించారు. డిపాజిట్లపై కూడా పరిమితిని విధించారు. ఈ రూబెల్స్ని రద్దు చేసిన 3 రోజుల్లో పాత నోట్లు రష్యా ప్రజలు మార్పిడి చేసుకున్నారు. నాడు ప్రతి వ్యక్తికి 1000 రూబెల్స్ని మార్చుకోవటానికి అనుమతించేవారు. ఈ మార్పిడి సుమారు 40 రోజుల వరకే జరిగింది. వ్యక్తిగత సేవింగ్స్ అకౌంట్ లో రోజుకు 500 రూబెల్స్ వరకే అనుమతించేవారు. అదే సమయంలో బ్లాక్ మనీ మార్పిడి వస్తు ప్రక్రియ భారీగా జరిగిపోయింది. చాలా మంది ప్రజలు అడ్వాన్స్ గా ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు కూడా పాత నోట్లతోనే బుక్ చేసుకున్నారు. పాత నోట్లు రద్దు తర్వాత అప్పటి గవర్నమెంట్ 14 బిలియన్ రూబెల్స్ ను విడుదల చేసింది. 10% ఎక్కువ కరెన్సీ విడుదల చేయడం వలన పంపిణీ చేయడంలో అవరోధాలు ఏర్పడలేదు. దీంతో సోవియట్ ప్రజలు అంతగా ఇబ్బంది పడలేదు. ఈ నోట్ల రద్దు వలన అప్పటి గవర్నమెంట్ కొంత భాగం మాత్రమే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు నోట్ల మార్పిడిలో ఇబ్బందులు కాకూడదని 10% ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయడం జరిగింది. నెమ్మదిగా అది ఇన్ఫ్లేషన్ కి దారి తీసింది. దానితో వస్తువులు ట్రాన్స్పోర్ట్ నిత్యావసర వస్తువులు ధర పెరిగిపోయాయి. దీనివల్ల ప్రజలు గవర్నమెంట్ నిర్ణయాలపై విశ్వాసం కోల్పోయారు. 2009వ సంవత్సరంలో నార్త్ కొరియా దేశ కరెన్సీ అయిన వన్ పాత నోట్ను రద్దు చేశారు. రద్దు చేసిన వారం రోజుల్లో మాక్సిమం 1,00,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చని చెప్పారు. ప్రజల నుంచి బాగా వ్యతిరేకత రావడంతో 1,50,000 వరకు అది మార్చారు. 3 లక్షల వన్ సేవింగ్స్ అకౌంట్ లో ఉంచుకోవచ్చని చెప్పారు. కొత్త వన్ నోట్ వారం రోజుల తర్వాత ఇస్తామని అప్పుడు గవర్నమెంట్ చెప్పింది. దీనితో నార్త్ కొరియా దేశ ప్రజలు వారం రోజుల పాటు ఏమీ సరుకులు కొనలేకపోయారు. ఆ వారం రోజుల్లో షాపులు రెస్టారెంట్లు అన్నీ మూసేశారు. అత్యవసర సేవలు మాత్రమే ఉండేవి. దీనివల్ల చాలా మంది ప్రజలకి భోజనం కూడా కరువైంది. దీనితో ప్రజలు రోడ్డుపైకి వచ్చి గొడవ చేశారు. గొడవల్లో కొందరు చనిపోయారు. అలా పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలకి దేశ నాయకుడి మీద చాలా వ్యతిరేకత ఏర్పడింది. 1982వ సంవత్సరంలో గానా దేశంలో అప్పటి గవర్నమెంట్ 50 సిడీస్ నోట్ను రద్దు చేసింది. పాత నోట్లు డిపాజిట్ చేయడానికి 2 వారాలు గడువు ఇచ్చింది. ఇంకా డిపాజిట్ చేయడానికి 1 రోజు మాత్రమే ఉందనగా 50,000 సిడీస్ కన్నా ఎక్కువ ఏ అకౌంట్ లో డిపాజిట్ అయ్యాయో ఆ అకౌంట్ ని ట్యాక్స్ ఆడిట్ చేస్తామని చెప్పారు. ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చెక్కుల రూపంలో చేయాలి, క్యాష్ రూపంలో కాదని చెప్పారు. కొత్త నోట్లు కూడా ఎప్పుడు రద్దు చేస్తారని భయంతో అక్కడ ప్రజలకి సిడీస్ కరెన్సీ మీద నమ్మకం పోయింది. దీనితో భూముల రూపంలో ఫారెన్ కరెన్సీ రూపంలో సిడీస్ ని మార్చుకున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ లో 40 సిడీలకు $1 కొనుక్కునేవారు. సిడీస్ పతనంతో 1 సంవత్సరంలో $1 100 సిడీస్ ని ఇచ్చి కొనుక్కునేవారు. కరెన్సీ రద్దు కాకముందు 119 మిలియన్ సిడీస్ నోట్లను ప్రింట్ చేయడానికి గవర్నమెంట్ భారీగా ఖర్చు అయింది. ప్రజలకు సిడీస్ కరెన్సీ మీద నమ్మకం పోవడంతో అందరూ ఫారెన్ కరెన్సీ మార్చుకోవడానికి చూస్తుండటంతో కొత్తగా ప్రింట్ చేసిన 119 మిలియన్ నోట్లన్నీ వృధా అయిపోయాయి. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ కి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1984వ సంవత్సరంలో నైజీరియాలో కరెన్సీ సర్క్యులేషన్ ఎక్కువగా ఉందని అప్పుడు అక్కడ మిలిటరీ గవర్నమెంట్ పాత నోట్లను రద్దు చేసింది. అలానే చాలా డబ్బు విదేశాలకు తరలించి మార్చుకుంటున్నారని ఆ దేశ బోర్డర్స్ ను కూడా క్లోజ్ చేశారు. ఎవరైనా 5,000 నైరీస్ కన్నా ఎక్కువ పాత నోట్లు డిపాజిట్ చేస్తారో వాళ్ళు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ చూపెట్టాలని చెప్పారు. విత్డ్రా చేసినప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కడుతున్న ట్యాక్స్ డీటెయిల్స్ ను చూపెట్టాలని చెప్పారు. దీనితో అక్కడ ప్రజలకి ఆ కరెన్సీ మీద నమ్మకం పోయింది. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏర్పడింది. అప్పుడు ఆ దేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన విఫలమయ్యారని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుందని, ఇప్పుడున్న టెక్నాలజీతో చాలా పనులు సులువుగా చేయవచ్చునని, ఇప్పుడు మాత్రం ఎలాగైనా సక్సెస్ అవుతుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. కొంతకాలం ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆ ప్రయోజనాల్ని వివరిస్తున్నారు. మొదటిది, మన భారతదేశంలో ట్యాక్స్ కట్టే పర్సెంటేజ్ 3 నుంచి 4 వరకు మాత్రమే ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ఆ ట్యాక్స్ కట్టే పర్సెంటేజ్ పెరగవచ్చని చెప్తున్నారు. మన దేశం మొత్తంలో సుమారు 16 నుంచి 17 లక్షల కోట్ల 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయంట. ఈ డబ్బు మొత్తం వెనక్కి రాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. 80% వరకు వచ్చిన మిగతా 20% వరకు రాకపోవచ్చునని, ఎందుకంటే భారీగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఆ డబ్బుని వెనక్కి ఇవ్వకపోవచ్చని, టెర్రరిస్టుల దగ్గర, నక్సలైట్ల దగ్గర ఉన్న డబ్బును వెనక్కి రాకపోవచ్చని, ఇలా వెనక్కి రాని డబ్బుల్ని ఆర్బీఐ ప్రింట్ చేసి ఆ డబ్బులు ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలకి ఉపయోగిస్తారని అందరూ భావిస్తున్నారు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రా భయ్. ఇట్లాంటి ఎన్నో మనోరంజమైన ఆశ్చర్యమైన వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎం ఫ్యాక్ట్స్.